రాజమండ్రి నుంచి మరో కాలర్ ఉన్నారు గురుగారు, పాండురంగారావు గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా గురించేనండి. ఓకే, పుట్టిన తేదీ వివరాలు తెలియజేస్తారా? నాది 1958 అండి. 1958. ఓకే. జూన్ 21 అండి. జూన్ 21. సమయం నైట్ మర్నాడికి 3:30 అండి. 3:30 ఉత్తరా నక్షత్రం. ఓకే. ఎక్కడ జన్మించారు మీరు? రాజమండ్రిలోనేనా? తాడేపల్లిగూడెం అండి. 21వ తేదీ జూన్. నైట్ మిడ్ నైట్ 3:30. 1958 అండి. 8 అండి. 58 జూన్ 21. రాత్రి మిడ్ నైట్ దాటాకండి, తెల్లారితే 22 అవుద్ది. ఓకే, పాండురంగారావు గారు ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు మీ గురించి? ఆరోగ్యం అండి. కళ్ళు పోనీయండి. తెలియచేస్తాను. షుగర్ గట్టా ఉంది, ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినేసింది. అవును, నక్షత్రం మీరే చెప్పిస్తున్నారు. ఎవరు చెప్పారు? మీ పెద్దలైనా రాసి పెట్టారా? మా అమ్మగారు తాతగారు చెప్పారండి. ఏం నక్షత్రం? ఉత్తరా నక్షత్రమా? ఉత్తరా నక్షత్రం మొదటి పాదం అండి. కాదండి, వాళ్ళు రాసింది తప్పుంది. మీరు పుట్టింది 1958 జూన్ నెల 6వ నెల, అలాగే 21 రాత్రి, అంటే ఇంగ్లీష్ ప్రకారంగా 22వ తారీఖు. చెప్తానండి. మీరు పుట్టింది తెలుగు సంవత్సరం శ్రీ విలంబినామ సంవత్సరము ఆషాఢ మాసంలో పుట్టారు. అలాగే మీరు పుట్టిన తిథి కూడాను శుద్ధ పంచమి, శనివారం రాత్రి. సూర్యోదయం అయితే ఆదివారం అవుతుంది. ఇంకా కాలేదు కాబట్టి అది శనివారం రాత్రే. అలాగే నక్షత్రం వచ్చేటప్పటికి మఖా నక్షత్రము, అలాగే 2వ పాదము, సింహరాశిలో పుట్టారు. మఖా నక్షత్రం. మీరు ఉత్తరా నక్షత్రం అన్నారు కదా. ఉత్తరా నక్షత్రము అనేటప్పటికీ ఏంటంటే 23వ తారీఖు నైట్ పుట్టాలి, అంటే 24వ తారీఖు పుడితే ఉత్తరా నక్షత్రం అవుతుంది. మీరు 21 నైటు అనగా 22వ తారీఖు అన్నారు కాబట్టి మఖా నక్షత్రం 2వ పాదము సింహరాశిలో పుట్టారు. మీరు పుట్టినటువంటి సమయాన్ని బట్టి మీ జాతక రీత్యా ప్రతి విషయాలలోనూ ఆటంకాలే. చిన్నప్పటి నుంచి కూడా విద్యలో కావచ్చు, అలాగే చేసే ప్రతి పనిలో కావచ్చు, అలాగే ఆరోగ్యపరంగా కావచ్చు, వివాహ జీవితంలో కూడా కావచ్చు. చిన్నప్పటి నుంచి అన్ని కష్టాలే ఎదుర్కొన్నారు. అవునా? అవునండి. చిన్నప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ప్రశాంతత, మనశ్శాంతి లేదు. పర్వాలేదు, బాగున్నాను అనే విధాల అనుకునేటప్పటికీ కొత్త సమస్య మొదలవుతూ ఉంటుంది. మీ జీవితం అంతా చిన్నప్పటి నుంచి జీవిత పోరాటమే. కానీ మీ జాతకాన్ని సంపూర్ణంగా పూర్తిగా తెలిసిన అనుభవజ్ఞుల చేత తెలుసుకోలేదు ఇప్పటి వరకు కూడా. అవునండి. కాబట్టి ఇప్పటికైనా సరే పర్వాలేదు, చెప్పేవాళ్ళు ఉన్నప్పుడు నీ జీవిత రహస్యం అంతా కూడా తెలుసుకోవచ్చు. అది పూర్తిగా తెలుసుకోండి. దాని ప్రకారంగానే ఏ ఒక గ్రహస్థితి యొక్క లోపం అనగా ఈ ప్రపంచంలో ఎవరికైనా సరే, ఎటువంటి వాళ్ళకైనా సరే, తెలిసిన వాడికైనా, అంటే తెలిసిన నాకైనా, తెలియని నీకైనా సరే, ఎవరైనా సరే, ఎటువంటి వాళ్ళైనా సరే, ప్రతి ఒక్కరు కూడా గ్రహ ఆధీనంలోనే జీవించాలి, గ్రహస్థితుల్లోనే జీవించాలి. ఈ విశ్వాన్నంతా కూడా కంట్రోల్ చేస్తున్నది గ్రహాలే. ఎవరికి ఏ ఆరోగ్య సమస్య ఎప్పుడు రావాలో, ఎవరికి ఏ సమస్య అనేది మంచి కానీ చెడు కానీ ఎప్పుడు ఏం జరగాలో అప్పుడు గ్రహస్థితుల వల్ల జరిగేటువంటిది. కాబట్టి దాని నుంచి కూడా మనము తప్పించుకు తిరుగువాడు ధన్యుడు స్వామి అన్నట్టుగా ఏ గ్రహం అయితే మనకు అనారోగ్యాన్ని కలగచేస్తుందో దానికి సంబంధించి పరిష్కారము, రెమెడీ చేసుకున్నట్టయితే ఆ ఆరోగ్య సమస్య అనేది వైదొలిగిపోవచ్చు. లేదంటే తీవ్రంగా నష్టపరచకుండా స్వల్పంగా వైదొలిగిపోతుంది. ఎంతటి సమస్య అయినా కూడా మనకు జీవితకాలము పట్టి పీడించడం, జీవితకాలము ఆరోగ్యంతో బాధపడకుండా స్వల్పంగా ఎటువంటి సమస్య అయినా వచ్చి మళ్ళీ కొద్ది రోజులకి పూర్తిగా నయం కావడం కూడా జరుగుతుంది మనం చేసినటువంటి పరిష్కారం. అదే చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ. అది ఎంత పెద్ద రోగమైనా సరే అయితే కొంతమందికి ఏంటంటే మంగళవారము ఆరోగ్య సమస్య మొదలైందంటే కొద్ది రోజులు దీర్ఘకాలికంగా పీడిస్తాయి. ఆదివారము ఆరోగ్య సమస్య మొదలైందనుకోండి, అది కూడా చాలా కాలం బాధ పెడుతుంది.